నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ దుర్గా భవాని. పని చేయని కేసీఆర్ మంత్రాంగం, ఆగని జంపులు. తెలంగాణలో ఇప్పుడు సరికొత్త రాజకీయం నడుస్తుంది. అధికార పార్టీలోకి జంపు కావడానికి కొత్త కారణాలు వెతుక్కుంటున్నారు. తమ వారసుల కోసం, తమ కుటుంబ సభ్యులకు రాజకీయ అవకాశాలు ఇప్పించడం కోసం పార్టీలు మారుతున్నామని చెప్పుకొస్తున్నారు. ఇది నిజం కూడా. ఇప్పటికే కడియం శ్రీహరి, కేకే, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ తనయుడు అలానే చేసి చూపించారు. ఇప్పుడు ఈ జాబితాలో సబితా ఇంద్రారెడ్డి కూడా ఉండబోతున్నారని తెలుస్తుంది. తనయుడు కార్తిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సబితా ఇంద్రారెడ్డి బెంగ పెట్టుకున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఉంటే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడుతున్నారు సబితా గారు. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కార్తిక్ రెడ్డి నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. సో ఇక సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారడమే ఆలస్యం. పైగా తెలంగాణ హోంమంత్రి అంటే సబిత పేరే వినిపిస్తుంటుంది, లేదా విద్యాశాఖ ఇవ్వొచ్చంటున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ కూడా చూస్తున్నారు. మరోవైపు 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళంతా ఈ మధ్య కేసీఆర్ను ఫామ్ హౌస్కు వెళ్ళి కలిసి వచ్చిన వాళ్ళేనని చెబుతున్నారు. కేసీఆర్ ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా వాళ్ళు మాత్రం మనసు మార్చుకోవడం లేదని తెలుస్తుంది. పైగా ఈసారి పార్టీలోకి వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వారంటున్నారు. ఈ 2 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. మంత్రి పదవులు ఇవ్వలేకపోయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే వ్యూహంలోనే వారిని చేర్చుకుంటున్నారని చెబుతున్నారు. ఆల్రెడీ పార్టీలోకి వచ్చిన వారి ద్వారా కూడా ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్న మరికొంతమంది ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే చైన్ సిస్టంలా మారిపోతుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో మరికొంతమందిని పార్టీలోకి తీసుకొచ్చేలా పనిచేస్తున్నారని చర్చ జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇదే పనిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఆపరేషన్ ఆకర్ష్ మరింత సులువుగా అవుతుంది. కేవలం ఎమ్మెల్యేలే కాదు, మాజీ మంత్రులను కూడా లాగేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. ఈ లెక్కన సెకండ్ క్యాడర్ కూడా బీఆర్ఎస్ వెంట ఉండనట్లే చర్చ నడుస్తుంది.